శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ప్రధానంగా ఈ పక్షం అంతా కూడా ఈ మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పక్షం మనకి బాగుంది అని ఆలోచించినప్పుడు ఆ పక్షంలో 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ గ్రహాలు ఏమీ లేకుండా ఉంటే ఆ పక్షం జాతకుడికి శత్రువుల వల్ల కానీ లేదంటే అనారోగ్య సమస్యల వల్ల అయితేనే సడన్గా వచ్చే వార్తల వల్ల అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మరి ఈ పక్షంలో ఈ 6, 8, 12 భావాలు ఖాళీగా ఉండడం వల్ల హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పక్షం అంతా ఈ మిథున రాశి వారికి నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా దశమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినప్పటికి కూడా అది కొంతవరకు ఆ గ్రహ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పక్షంలో మార్చి 25వ తారీఖు వరకు శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. దానివల్ల ఒక పంచమహాపురుష యోగంలో మాలవ్య మహాపురుష యోగం ఏర్పడటంతో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అత్యున్నతమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తిలో హోదా పెరుగుతుంది. ప్రధానంగా ఈ సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా టీవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ మిథున రాశి వారు యాంకర్స్గా రాణిస్తూ ఉంటారు అన్నమాట. మీడియాలో ఎక్కువగా పనిచేస్తుంటారు. అటువంటి వారికి గొప్ప గుర్తింపు, వారి వేతనం పెరగడం, ఏదో గొప్ప సత్కారం సన్మానం లాంటివి ఈ సమయంలో రావడం జరుగుతుంది. మగవారికి కూడా ఇంచుమించుగా మీకు మరి ఉద్యోగపరంగా హోదా అభివృద్ధి కలుగుతూ ఉంటాయి. ఇదే శుక్రుడు మనకి 25వ తారీఖు నుంచి 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా పంచమాధిపతి లాభస్థితి. ఎవరైతే మీకు ఏదన్నా ఒక కళారంగంలో మ్యూజిక్కో పాటలో సాంగ్సో ఎందులో మీకు ప్రావీణ్యం ఉంటే దానికి తగిన గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు అలాగే తగు ఆదాయం కూడా లభిస్తుంది. ఫర్ ది సేమ్ టైము ఈ పంచమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ప్రేమ విషయాలు ఫలిస్తాయి. మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేయాలనుకున్నా, ఏదైనా వివాహం నిమిత్తం మీకు ఎవరికన్నా ఇష్టపడి వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు జరపాలన్నా, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ 25 మార్చి తర్వాత మీ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో పరిచయం కలుగుతుంది. అలాగే మీరు పరిచయం పెంచుకోవడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మీయుల్ని కలుసుకునే ప్రయత్నంలో శుక్రుడు 11వ స్థానంలో ఉంటే మీ మనస్సుకి సంతృప్తి కలిగించే ఫలితాలు వస్తాయి. మనసు ఆనందింపజేసే విధంగా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ యాజిటీజ్గా రవి ఇదే వారంలో మరి ఈ పక్షంలో దశమస్థానం ప్రవేశంతో తృతీయాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో మార్పు సడన్గా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది కూడా రావచ్చు. ఎందుకంటే రవి దశమస్థానంలో దిగ్బలుడై ఉంటాడు. అంటే ఒక ఉచ్చగ్రహం, రవి లాంటి ఉచ్చగ్రహం దశమంలో ఉంటే వృత్తిలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, ఎంత హోదాగా ఉంటారో అటువంటి ఫలితం మీకు ఈ పక్షంలో రాబోతుంది. అంటే దశమ స్థానంలో రవి దిగ్బలుడై వృత్తిపరంగా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అధికార హోదా లభించే అవకాశం ఉంది. శనితో కలిసి ఉన్నప్పటికీ కూడా మీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉన్నా, ప్రభుత్వ పదవి లాంటిది రావాల్సి ఉన్నా, ఒక రాజకీయ పదవి రావాల్సి ఉన్నా, మీ పెద్దవారి ద్వారా వారసత్వంగా మీకైనా పదవి రావాల్సి ఉంటే అది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృత్తిలో అభివృద్ధి, ప్రమోషను, టెంపరీ అభివృద్ధి ఉండే అవకాశం ఉంది మరి ఈ రవి శనిల కలయిక వల్ల. దాని తర్వాత భాగ్యస్థానంలో కుజ, బుధ, రాహుగ్రహం. ప్రధానంగా బుధుడు మరి ఈ నెల 22వ తారీఖు వరకు భాగ్యస్థానంలో బుధుడు వక్రగమనంలో ఉండడం వల్ల విద్యార్థులు ఎంత కష్టపడి చదివినప్పుడు కూడా సమయానికి అవి గుర్తురాక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కొన్ని అవకాశాలు, ఒక ఇల్లు కొనే అవకాశం కానీ, ఎగ్జామ్స్ రాసే అవకాశం కానీ, ఏదన్నా కొన్ని పరిస్థితులు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఎందులో ప్రాక్టీస్ చేద్దాం, ఏది చదువుకుందాం, లేదంటే ఏ వ్యాపారం చేద్దాం,
ఈ సతమతం అవుతూ కాలాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. మరి అదే బుధుడు ఈ నెల 22వ తారీఖున రుజుమార్గంలోకి రావడంతో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో స్టార్ట్ చేయడం వల్ల అవి నెమ్మదిగా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా మరి ఈ మిథున రాశి వారికి ఈ పక్షంలో గ్రహాలు అనుకూలిస్తున్నాయి. రాశి అందు ఉన్నటువంటి గురువు కూడా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి ఒక మంచి ఆరోగ్యవంతుడిగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగిగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సర ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి. ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి, ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని, తిథుల్ని, వారాలని, నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల
ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు. మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకిలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.